హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం జోడిమెట్ల క్రాస్ రోడ్ దగ్గర ఉన్నామండి. వరంగల్ హైవేకి అయితే జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా చూడండి, హైవే అయితే చాలా దగ్గరలో ఉన్నాము. మనకి హైవే నుంచి ఇక్కడ వరకు 40 ఫీట్ రోడ్ అండి. చాలా పెద్ద రోడ్ ఉంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్ ఒకసారి చూడండి, ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది. టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, ఒకటి నార్త్ ఫేసింగ్ అండి. ఈస్ట్ వచ్చేసి మనకి 1200 SFT, నార్త్ వచ్చేసి మనకి 1160 SFT. 2 BHK చాలా స్పేసెస్ వచ్చాయి. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అని చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ రెంటల్ కూడా చాలా డిమాండ్ ఉందండి. లోపలికి వెళ్ళి ఇందులో ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి హైవే అయితే పక్కనే ఉంది. పోచారం ఇంపోసిస్ క్యాంపస్ అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. 8 కిలోమీటర్స్ అంటే కూడా లాంగ్ అనుకోకండి, ఎందుకంటే నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఓన్లీ 5 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. మనకి హైవే పక్కనే ఉంది కాబట్టి ఎవ్రీ 5 మినిట్స్ అయితే బస్సెస్ ఉంటాయి. బస్ కంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అలాగే మనకి రోడ్ అవతల సైడ్ అనురాగ్ యూనివర్సిటీ ఉంటుందండి. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. మనకి పోచారం అయితే చాలా డెవలప్ అయిందండి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, చాలా విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసారు, ఖచ్చితంగా విజిట్ చేయండి. మోడల్ ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్దాం రండి. మనకి ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండి నాన్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. చుట్టూ కూడా మనకి హెచ్ఎండి నాన్స్ ప్రకారం సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ముందు కూడా 40 ఫీట్ రోడ్ కదా, వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఈచ్ ఫ్లాట్ కి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. వర్క్ నడుస్తుంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. కంప్లీట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చేసి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్టేర్ కేస్ ఇచ్చారు. పైకి వెళ్దాం రండి. చూడండి, స్టెప్స్ కూడా హైట్ లే కూడా చాలా స్లోప్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్టేర్ కేస్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అండి. ఆ లిఫ్ట్ కూడా మనకి సపరేట్ గా వచ్చింది, ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనకి కారిడార్ వచ్చేసి 6 ఫీట్ ఇచ్చారండి. చాలా స్పేసెస్ వచ్చింది. ఇది మనకి నార్త్ ఫేసింగ్ 1160 SFT అండి. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది, చూపిస్తాను రండి. ఈస్ట్ వచ్చేసి మనకి 1200 SFT అండి. మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా టేక్ వుడ్ వస్తుంది, చాలా స్టాండర్డ్ గా ఇస్తున్నారు. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. హాల్లో మనకి చాలా పెద్ద విండో వస్తుందండి. విండోస్ అన్ని కూడా UPVC విండోస్ ఇస్తున్నారు. హాల్లో మనకి ఇక్కడ టీవీ పాయింట్ అండి. మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. మన టీవీ దగ్గర ఉడక చేసి ఇంకా చాలా బాగుంటుంది. ఇదంతా డైనింగ్ ప్లేస్. ఫస్ట్ మీకు పూజ రూమ్ చూపిస్తాను రండి. ఇక్కడ మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది. చూడండి, పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇదంతా డైనింగ్ ప్లేస్. చూడండి, మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. మనకి ఇక్కడ కూడా చాలా పెద్ద విండో వచ్చింది. ఇక్కడ మనకి కారిడార్ ఉంది కదా, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది ఓపెన్ కిచెన్. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ లో ఇచ్చారండి. ఆ కిచెన్ లో ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. వుడ్ వర్క్ చేసి ఇంకా చాలా బాగుంటుంది. కిచెన్ లో 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ కామన్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. మనకి ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇక్కడ డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. ఇందులో మనకి సపరేట్ గా వాష్ ఏరియా వచ్చింది. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి వాష్ ఏరియా. చాలా స్పేసెస్ ఉంది, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైడ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి విండో వచ్చింది. ముందు 40 ఫీట్ కదా, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. పైన లో రూఫ్ వచ్చింది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి, విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ ఇచ్చారు. ఇక్కడ బాల్కనీ. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చిందండి.
మనకి ఫ్లాట్స్ కి అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా, 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. అదే విధంగా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పోచారం అయితే చాలా డెవలప్ అయింది. మీరు డ్రోన్ వీడియోలో చూడొచ్చు, చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ చాలా డెవలప్ అయింది. ఇప్పటి వరకు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపించాం కదా, ఒకసారి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూపిస్తాను అండి. ప్లానింగ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఫాస్ట్ గా చూపించేస్తాను చూసేయండి. ఇదంతా హాల్ అండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ హాల్ లో మనకి విండో వచ్చిందండి, ఇక్కడ టీవీ పాయింట్, ఇక్కడ కూడా మనకి సేమ్ డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది. ఇక్కడ పూజ రూమ్, ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఇందులో మాత్రం మనకి వాష్ ఏరియా ఇక్కడ వచ్చింది, కిచెన్ నుంచి వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ కామన్ వాష్రూమ్ చూడండి, వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్, ఇందులో 2 విండోస్ వచ్చాయండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో 2 విండోస్ తో పాటు బాల్కనీ వచ్చింది. అందులోనేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో బాల్కనీ వచ్చింది. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ లో బాల్కనీ చూడండి. దీని కూడా మనకి 40 feet కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది చూడండి. మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ప్లానింగ్ చూపించాను కదా, చాలా స్పేసెస్ ఉంది. ఇక మనం ప్రైస్ డీటెయిల్ తెలుసుకుందాం. ఇక మనం ప్రైస్ చూసినట్లయితే 62 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. మనకి ఈ ప్రైస్ లోనే ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు. ఎమ్ఎన్టీస్ వచ్చేసి మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. అలాగే మనకి 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది, వాటికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ లేవు, ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఉంటుంది. మనకి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హైవే కి పక్కనే ఉన్నాము. అలాగే ముఖ్యంగా మనకి ఇంపోసిస్ క్యాంపస్ కూడా చాలా దగ్గరలో ఉంది. మనకి ఇంపోసిస్ క్యాంపస్ ఒకటే కాదు, జెన్పాక్ట్ ఉంది, యాక్సిస్ బ్యాంక్స్ ఉంది, ఇంకా చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానండి. ఇప్పుడు మీరు డ్రోన్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ కూడా మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. మీరు ఇక్కడ ఏరియాలో చూసేవారు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు లొకేషన్ కూడా అవసరం లేదు, హైవే నుంచి వస్తే కనిపిస్తుంది. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.